హైదరాబాద్ లో కుండపోత వర్షం కారణంగా ఎక్కడికక్కడే వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. హైదరాబాద్ లో ఉదయం సాయంత్రం కనిపించే ట్రాఫిక్ మిట్ట మధ్యాహ్నం అవుతున్నా రోడ్లపై దర్శనమిస్తుంది. ఒకవైపు నీళ్లతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ట్రాఫిక్ తో నరకం చూస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి ఒకవైపు రోడ్లన్నీ ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ అయిపోయినాయి. మరొక వైపు బీభత్సంగా హైదరాబాద్ నగరంలో మనకి ట్రాఫిక్ జామ్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దాదాపు 5-6 రోజుల పాటు కంటిన్యూగా హాలిడేస్ తర్వాత ఈ రోజే అందరూ తమ విధులకు వెళ్తూ ఉన్నారు. ఐటీ కారిడార్ ఏరియాలో మనం చూసుకుంటే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. మనకి ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనం ఫోరం టు హైటెక్ సిటీ కనెక్టివిటీ ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఇక్కడ చాలా స్లోగా వెహికల్స్ మూవ్ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఈ సమయంలో దాదాపు మిట్ట మధ్యాహ్నం అవుతున్నప్పటికీ ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు చూసినా ఇక్కడ మనకి ట్రాఫిక్ అయితే కనిపించదు. ఎందుకంటే ఉదయం పూటనే అంటే 9 గంటల నుంచి 10 గంటల లోపే లేదంటే 11 గంటల వరకే ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అవుతున్నా కూడా ఇంకా స్టిల్ మనకి ఇది ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ పైన ఇంకా వాహనాలు నిండిపోయి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మొత్తం ఈ ఏరియా కూడా చూడొచ్చు. కంప్లీట్గా ఈ వెహికల్స్తో ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. చాలా నెమ్మదిగా కూడా వెహికల్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. ఇక మొత్తం భాగ్యనగరంలో గత 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. రోడ్లన్నీ కూడా ప్రస్తుతం అతలాకుతలం, భాగ్యనగరం అంతా కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2-3 రోజుల పాటు కూడా కంటిన్యూగా అంటే ఆగస్టు 15 నుంచి తర్వాత ముందు వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 15 తర్వాత వచ్చిన వరలక్ష్మి వ్రతం రోజు కానివ్వండి, తర్వాత వీకెండ్ సాటర్డే హాలిడే కానివ్వండి, తర్వాత సండే నెక్స్ట్ డే ఇమీడియట్గా అంటే మండే రోజు రక్షాబంధన్ రావడంతో చాలా వరకు ఎంప్లాయీస్ అందరు కూడా లాంగ్ లీవ్ పెట్టి ఒకవైపు స్కూల్కి కూడా హాలిడేస్ రావడంతో ఎక్కువగా విలేజెస్కి వెళ్ళిపోయారు. మరికొంతమంది సిటీలో ఉన్నప్పటికీ కూడా ఇళ్ళకే పరిమితం అయ్యారు. కానీ ఈరోజు మాత్రం మళ్ళీ కంపెనీస్ అన్నీ ఓపెన్ కావడంతో అందరు కూడా తమ ఆఫీస్కి వెళ్ళేటటువంటి సమయంలో ఎక్కడికక్కడ రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే మరీ రద్దీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా. ఎందుకంటే చాలామంది ప్రస్తుతం రోడ్లలో ఎక్కువగా ట్రాఫిక్ ఉండడంతో బై రోడ్డు వెళ్ళే కంటే మెట్రోలో వెళ్ళడం బెటర్ అని చాలామంది మెట్రోని కూడా చూస్ చేసుకుంటూ ఉన్నారు. మెట్రోలో కూడా రద్దీ కనిపిస్తుంది. మనకి మెట్రో అనేది నిత్యం రద్దీగా కనిపిస్తుంటుంది. అలాంటి మెట్రోలో ప్రజెంట్ అయితే ఈ వర్షాల కారణంగా అయితే కంప్లీట్గా మనకి మెట్రో కూడా ఫుల్గా కనిపిస్తుంది. ఇక రోడ్లు కూడా ఇదే పరిస్థితి తలపిస్తూ ఉన్నాయి. ఇలానే కొనసాగుతూ ఉంటాయా, ట్రాఫిక్ కూడా ఇలానే ఉంటుందా, దీనికి ఏదైనా ప్రత్యామ్నాయ ఆలోచనలు అధికారులు చేస్తున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తానికైతే వర్షం పడిందంటే ఒకవైపు ఇళ్లలోకి నీళ్ళు రావడం, మరొక వైపు మోకాళ్ళ లోతు నీళ్ళు రావడం, మరొక వైపు ట్రాఫిక్లో అయితే నగరవాసులు అతలాకుతలమై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దాసుతో హేమ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, JNTU.